హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు అసలు వెహికల్ ఇన్సూరెన్స్ ద్వారా మనం యాడ్ ఆన్స్ ఏం తీసుకుంటాము అనే దాని గురించి సాయి గారు ఉన్నారు మన ముందు, అడిగి తెలుసుకుందాం. హాయ్ సాయి గారు. హలో అండి. సార్, అసలు మనం పోయినసారి వెహికల్ ఇన్సూరెన్స్ గురించి చేసాము. అవునండి. ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు యాడ్ ఆన్స్ ఏమేమి జరుగుతాయి సార్? సార్, ఇప్పుడు వెహికల్ కొత్తగా తీసుకుంటున్నాము. కొత్తగా తీసుకునేటప్పుడు షోరూమ్ వాళ్ళు అన్ని యాడ్ ఆన్స్ ఇచ్చేసామని అనుకుంటారు. ఓకే. అలా కాకుండా ఫస్ట్ మీకు ఎప్పుడైనా చూస్తే ఓన్లీ ఎస్టిమేషన్ కాపీ మాత్రమే ఇస్తారు. దాంట్లో ఇన్సూరెన్స్ ఇంత అమౌంట్ అని రాస్తారు. ఓకే. కానీ ఇన్సూరెన్స్ కొటేషన్ అనేది ఇవ్వరు. బేసిక్గా మనకి ఇన్సూరెన్స్లో ఒక బండి వెహికల్ తీసుకుంటున్నప్పుడు దానికి ఏమేమి యాడ్ ఆన్స్ ఉన్నాయో అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఎవరైనా నార్మల్గా ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు. ఆన్లైన్ వాడుకలు ఎలా చేస్తారంటే మన వెహికల్కి ఏది తక్కువ అమౌంట్ వస్తుందో ఫస్ట్ అది చూపిస్తారు, ఏం యాడ్ ఆన్స్ లేకుండా. ఓకే సార్. సో యాడ్ ఆన్స్ లేవు కదా, నువ్వు ఎందుకు ఎక్కువ ఇస్తున్నావు అనే టాపిక్ మాకు కస్టమర్స్కి మధ్యలో ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది. రీసెంట్గా ఒక చిన్న యాక్సిడెంట్లు అయిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకి కూడా అసలు ఏంటి యాడ్ ఆన్స్ అంటే ఏంటి ఇవన్నీ జరుగుతుంది. మేజర్గా ఫస్ట్ కార్కి ఉండాల్సిన ఫస్ట్ యాడ్ ఆన్ వచ్చేసి నిల్ డిప్ అంటారు, బంపర్ టు బంపర్ అంటారు, వేవర్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటారు, వేరియస్ నేమ్స్ ఉంటాయి. ఓకే సార్. బంపర్ టు బంపర్ అనేది మన వాడుక భాషలో బంపర్ టు బంపర్ ఉందా, నిల్ డిప్ ఉందా అనేసి నిల్ డిప్రిషియేషన్ అంటారు. నిల్ డిప్రిషియేషన్ అంటే నథింగ్ బట్ కార్కి ఫ్రంట్ నుంచి బంపర్ టు బంపర్, తెలుగు మన వాడుక భాష, వెనకాల బంపర్ నుంచి ముందు బంపర్ వరకు ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా 100% క్లెయిమ్ ఇచ్చేదాన్ని బంపర్ టు బంపర్ అంటారు. అది బేస్డ్ ఆన్ కంపెనీస్ని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఒక్కొక్క రేట్ ఎలా అంటే ఇప్పుడు ఎస్బీఐలో ఒక రేట్ ఉంటుంది, టాటాలో ఒక రేట్ ఉంటుంది. అలా మనకి అన్ని కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాయి కాబట్టి స్టార్ పవర్స్ నుంచి ఇక్కడ నిల్ డిప్ రేటింగ్ ఎక్కువ ఉంటుందనే దాన్ని బట్టి చూస్తాం. ఇప్పుడు మీరు సడన్గా ఒక కార్ తీసుకొచ్చి ప్రైవేట్ కారు వేరే కంపెనీలో చేయమని ఉంటారు, దాంట్లో డిస్కౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మేమేం చెప్తాము స్టార్ పవర్స్ నుంచి, మాకు మీ వెహికల్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము మీకు బెటర్ కొటేషన్స్ ఇస్తాం, దాంట్లో పాటు యాడ్ ఆన్స్ ఏమేమి ఇస్తున్నాం అనేది చెప్తాం. ఇప్పుడు మనం వెహికల్ తీసుకునేటప్పుడు ఏదైతే షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళకి మనకి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్, ఇట్లా బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తాను అంటే అందరూ ఏమనుకుంటారంటే బంపర్ టు బంపర్ ఉంది నాకు ప్రాబ్లం లేదు అనుకుంటారు. కానీ ఈ బంపర్ టు బంపర్ అనేది నేను మీకు చెప్పినట్టు బంపర్ నుంచి బంపర్ వరకు ఏమైనా యాక్సిడెంట్ జరిగితే కవరేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కన్స్యూమబుల్స్. కన్స్యూమబుల్స్ అంటే మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు బోల్ట్లు, నట్లు, స్పేర్ పార్ట్స్, కొన్ని మెకానికల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఆ యాడ్ ఆన్ తీసుకోలేదనుకోండి, మీరు బంపర్ టు బంపర్ ఉంది, మీరు ఏదో యాక్సిడెంట్ అయింది వెహికల్కి, వెళ్ళి అక్కడ వెహికల్ పెట్టిన రోజు మెకానిక్ ఛార్జెస్కి, బోల్ట్లకి, నట్లకి మీరు బంపర్ టు బంపర్ అని అన్నాం, బయట అన్నాం కానీ లోపల అనలేదు కదా. సో వాటికి అయ్యే ఖర్చును మొత్తం మనల్ని కట్టమని చెప్తారు. సో ఇప్పుడు కన్స్యూమబుల్స్ అనేది మామూలుగా ఒక దగ్గరికి వెళ్ళి చిన్న ఏదైనా క్లెయిమ్ పెట్టుకున్నా కూడా 10-15 వేలు ఖర్చు వస్తుంది. మనకి యాడ్ ఆన్ వచ్చేసి 1100-1200 రూపాయల లోపు వచ్చేస్తుంది. సో కన్స్యూమబుల్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంజన్ ప్రొటెక్షన్. ఇంజన్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మొత్తం అన్నీ మునిగిపోయినప్పుడు వాటర్లో మునిగిపోయింది. సో అప్పుడు ఏం చేస్తారంటే వాటర్లో మునిగిపోయింది కాబట్టి ఇంజన్ పోతుంది ఫస్ట్. ఇంజన్ ప్రొటెక్షన్ లేకపోతే వెహికల్ టోటల్ డ్యామేజ్ అయినా కూడా ఇంజన్కి మాత్రం డబ్బులు రావు. ఓకే. మిగతా అన్ని పార్ట్స్కి డబ్బులు వస్తాయి కానీ ఇంజన్కి మాత్రం డబ్బులు రాదు. ఇంజన్ ప్రొటెక్షన్ అనే యాడ్ ఆన్ ఉంటేనే ఇంజన్కి డబ్బులు వస్తాయి. ఇంజన్ ప్రొటెక్షన్ అంటే ఎప్పుడైనా వాటర్ లాగింగ్ అయినా, యాక్సిడెంట్ అయినప్పుడు ఇంజన్ తొక్కుకుపోయి డెంట్ పడిన, ఎప్పుడైనా హైవే మీద కానీ ఏదైనా గుంతలలో రోడ్లోంచి వెళ్తున్నప్పుడు రాయి వచ్చి కింద నుంచి తగులుద్ది. తగిలి మనకు తెలియకుండా ఆయిల్ పోతుంది. ఆయిల్ పోయినప్పుడు ఏమవుతుంది, అది స్ట్రక్ అయిపోతుంది ఇంజన్. ఆ ఇంజన్ స్ట్రక్ అయినందుకు ఇంజన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. మీకు ఇంజన్ ప్రొటెక్షన్ లేదనుకోండి, యాక్సిడెంట్ జరిగినా కూడా ఇంజన్ ప్రొటెక్షన్ లేదు, మీకు యాడ్ ఆన్ లేదు కాబట్టి మీకు ఇంజన్ ఇవ్వము, మిగతా వాటికి ఇస్తాము. రీసెంట్గా మా ఫ్రెండ్కి అదే జరిగింది. 1,50,000 క్లెయిమ్ అయింది. ఇంజన్ ప్రొటెక్షన్ లేదు వాడు, దాంట్లో 20,000 మాత్రమే క్లెయిమ్ ఇచ్చారు. 1,15,000 20,000 చేతుల నుంచి కట్టుకోవాల్సి వచ్చింది. యాడ్ ఆన్ వాల్యూ వచ్చేసి 2,300 కంటే ఎక్కువ ఉండదు. ఓకే. ఇప్పుడు బేస్డ్ ఆన్ వెహికల్స్ని బట్టి ఆన్లైన్లో కొంతమంది కస్టమర్లు ఆన్లైన్లో తీసుకుంటారు. సరే, ఈ ఆన్లైన్ కను అసలు మన స్టార్ పవర్కి ఇచ్చేదానికి ఇప్పుడు మేము చెప్పినట్టు యాడ్ ఆన్స్లలో ఇప్పుడు ఈ 3 యాడ్ ఆన్స్ ఉన్నాయి. ఈ 3 యాడ్ ఆన్స్ మ్యాండేట్ అని చెప్తాను. తర్వాత రిటర్న్ టు ఇన్వాయిస్ అనే యాడ్ ఆన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు వెహికల్ కొన్నప్పుడు వెహికల్ వాల్యూ ఆన్ రోడ్ ప్రైస్ విత్ రోడ్ ట్యాక్స్ అవనివ్వండి, ఇన్సూరెన్స్ అవనివ్వండి, మొత్తం అన్నీ కలిపి ఒక 10,50,000 అయింది అనుకుందాం. ఓకే.
10,50,000 ఫస్ట్ ఇయర్ మీరు పూర్తిగా కట్టి వచ్చారు. కానీ ఐడివి వాల్యూ అనేది ఉంటుంది. ఓకే. ఐడివి వాల్యూ 8 లక్షలకి ఏమో ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. అసలు ఈ ఐడివి వాల్యూ అంటే ఏంటి సార్ అది? అంటే ఇప్పుడు కార్కి ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ అనేసి ఉంటారు. ఐడివి అంటే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ. ఓకే. ఈ కార్కి మేము ఇంతే ఇస్తామని ఇన్సూరెన్స్ వాళ్ళు డిక్లేర్ చేసిన వాల్యూ ఓకే. 8 లక్షలు ఉంటుంది. దాని మీద రోడ్ ట్యాక్స్ అని ఇన్సూరెన్స్ అని అన్ని కలిపి మనకి 10,50,000 పడింది. ఫస్ట్ ఇయర్ నడిపారు సార్. సెకండ్ ఇయర్కి 10% డిప్రిషియేషన్ తీస్తాం. అది ఇప్పుడు 8 లక్షలు ఉంది, ఒకటి 7,50,000 అలా ఇన్సూరెన్స్ ఉంటుంది. అప్పుడు యాక్సిడెంట్ అయింది, మీకు ఎంత రావాలి మామూలుగా అయితే? ఆ ఇన్సూర్ డిక్లేర్డ్ వాల్యూ 7.5 లక్షలు 7.5 లక్షలు వస్తుంది. కానీ యాడ్ అని పెట్టుకుంటే మీరు ఇన్వాయిస్ అంటే మనం కొన్నప్పుడు ఏదైతే మనం కొన్న 10 lakhs 10,50,000 ఉంది, అది వస్తుంది మనకి. ఓకే. ఆ విషయంలో నేనే లాస్ అయ్యాను. వేరే వాళ్ళ కార్లో నాకు యాక్సిడెంట్ జరిగింది, కార్ టోటల్ లాస్కి వెళ్ళిపోయింది. వాళ్ళు యాడ్ అని పెట్టుకోలేదు. ఆ యాడ్ అని వాల్యూ వచ్చేసి 1,000 రూపాయలు. ఓకే. 10,50,000 కారు వాల్యూ, 7,90,000 మాత్రమే వచ్చాయి. మిగతా అని నేను చేతుల ద్వారా కట్టుకోవాల్సి వచ్చింది. సరే, ఈ యాడ్-ఆన్స్‌కి పేమెంట్ ఎలాగా ఉంటుంది సార్? ఐ మీన్ ఎక్కువగా హెవీగా కట్టాల్సి ఉంటుందా? లేకపోతే లేదండి, తక్కువ యాక్చువల్గా ఉంటుందా? ప్రీమియం తక్కువలో అయిపోవాలని చూస్తారు. కానీ రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగిన రోజు యాడాన్స్ లేకపోతే ఎంత ఇబ్బంది ఇష్యూ అవుతుందని అవుతుంది కదా తెలుస్తుంది. సార్. సో బెటర్గా ఒక వెహికల్ కొత్తగా కొంటున్నప్పటి దగ్గర నుంచి మనకి 5 to 6 years వరకు ఎల్డిపి ఇస్తాము, కన్జ్యూమబుల్స్ ఇస్తాము, ఇంజన్ ప్రొటెక్షన్ ఇస్తాం. రిటర్న్ టు ఇన్వాయిస్ మాత్రం ఫస్ట్ 2 to 3 years వరకు మాత్రమే ఇస్తామండి. దీంతోపాటు ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్, మన వెహికల్ ఎక్కడైనా ఆగిపోయింది, ఓకే. అక్కడి నుంచి మనం ఎమర్జెన్సీగా వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఆ డబ్బులు మనకి కవర్ చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే. కీ రిప్లేస్మెంట్ అని ఉంటుంది. కీ అంటే ఇప్పుడు ఒకవేళ మనకి కార్ కీ ఎక్కడైనా మర్చిపోయింది అనుకోండి, 30,000 to 50,000 వరకు ఖర్చు వస్తుంది. అవును సో సార్. అది కూడా మొత్తం క్లెయిమ్ పెట్టుకోవడానికి కీ రిప్లేస్మెంట్ కవర్ అనేది పెడతాం. లాస్ ఆఫ్ పర్సనల్ బిలాంగింగ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో సడన్గా ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ గోల్డ్ కానీ ఏదైనా మిస్ అయింది, దానికి వాళ్ళు చేస్తారు. వీటికి కూడా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కవర్ చేయొస్తుంది. ఓకే. సడన్గా మీరు అక్కడ ఉండాల్సి వస్తుంది, మీ కార్ ఖరాబ్ అయింది, అక్కడ ఉండాల్సి వస్తుంది, హాస్పిటల్ అక్కడ ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ స్టే ఏదైతే ఉందో ఆ స్టేకి కూడా వాళ్ళు అమౌంట్ ఇస్తారు. ఓకే. సో యాడ్ ఆన్స్ అనేది అన్నీ యాడ్ చేసుకుంటే ధైర్యంగా రోడ్డు మీద ఏదైనా జరిగిన మన తప్పు వల్ల కావచ్చు, ఎదుటి వాళ్ళ తప్పు ఉండొచ్చు, అనుకోని యాక్సిడెంట్ అంటేనే అనుకోండి, అవును సార్. ఏది జరిగినా కూడా సడన్గా మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే టోయింగ్ తీసుకెళ్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని వాళ్ళే చేసుకుంటారు. ఇవి ఏదైతే యాడ్-ఆన్స్ తీసుకుంటే ఇవి బెనిఫిట్స్ అన్ని ఉంటాయి తీసుకుంటారు. ఇప్పుడు అదే మనం యాడ్ ఆన్స్ తీసుకోలేదు, మనకి వచ్చేది 60 to 70% మాత్రమే క్లెయిమ్ వస్తుంది. ఒక కారు 2 లక్షలు క్లెయిమ్ వచ్చింది అనుకోండి, 1,20,000 1,30,000 వరకు మాత్రమే కంపెనీ వాళ్ళు ఇస్తారు, మిగతాది మొత్తం మనమే కట్టాల్సి వస్తుంది. అవును సార్. సో దీంతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది దీంట్లో. ఓకే. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే మన వల్ల అవతల వెహికల్కి కానీ అవతల మనిషికి కానీ ఏదైనా జరిగితే వచ్చేదాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. అది కోర్టు ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు సెటిల్ చేస్తారు. దాంట్లో మనం ఇంకో యాడ్ చేయాలండి, ఓనర్ డ్రైవర్ కవర్ అని ఉంటుంది. ఓకే. పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ 375 రూపాయలు కడితే ఓనర్ కానీ మన డ్రైవర్ కానీ ఎవరికన్నా ఏదైనా జరిగితే 15 లక్షల వరకు రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం డ్రైవింగ్ కాకుండా మన డ్రైవర్స్ ఎవరన్నా నడిపినా కూడా, లేదు మనకు ఆ రోజు మన డ్రైవర్ రాలేదు, పేడ్ డ్రైవర్ని పెట్టుకున్నాం, ఆ రోజు మనం ఏదో పార్ట్ టైం డ్రైవింగ్ లాగా పెట్టుకున్నాం, తనకి ఏదైనా జరిగినా కూడా వచ్చేటట్టు పేడ్ డ్రైవర్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి. ఓకే. సో ఇన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. ప్లస్ ఈ ఇయర్ మీరు ఎటువంటి క్లెయిమ్ పెట్టలేదు, నెక్స్ట్ ఇయర్కి 20% నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. ఓకే. ఆ ఇయర్ కూడా మీరు యాడ్ అవుతుందా సార్? నెక్స్ట్ మంత్కి యాడ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్కి యాడ్ అవుతుంది. మీరు నెక్స్ట్ ఇయర్కి డిస్కౌంట్ కూడా మనం 90% డిస్కౌంట్ ఇస్తామండి ఫస్ట్. సో మీరు ఏదైనా క్లెయిమ్ పెట్టారనుకోండి, ఆ డిస్కౌంట్ 40 to 50% తగ్గిపోద్ది. ఓకే. అదే మీరు క్లెయిమ్ పెట్టట్లేరు, 90% డిస్కౌంట్తో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సెకండ్ ఇయర్కి 25% బోనస్ వస్తుంది, థర్డ్ ఇయర్కి 35%, ఫోర్త్ ఇయర్కి 45%, తర్వాత 50%. ఎవ్రీ ఇయర్కి ఒక 10% పెరుగుతూ ఉంటుంది. 50%తో ఎండ్. మనం ఎన్నిసార్లు క్లెయిమ్ పెట్టుకున్నా పెట్టుకోకుండా 50% ఎండ్ అయిపోతుంది. కానీ మీరు ఒక 6 years ఒక కార్ని 50%తో వాడి మీరు ఆ కార్ తీసుకెళ్ళి ఇంకో కొత్త కార్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, ఓకే, ఈ నో క్లెయిమ్ బోనస్ రిటెన్షన్ లెటర్ అని ఉంటుంది. మీరు కార్ బాగా నడిపారనేసి కంపెనీ వాళ్ళు మనకు ఆ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ తీసుకెళ్ళి మనం కొత్త కార్ కొంటున్న షోరూమ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఇస్తే మన ప్రీమియం సగానికి సగం తగ్గిపోతుంది. సో ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది మనకి. మామూలుగా ఇప్పుడు ఆన్లైన్లో ఓపెన్ చేయగానే మీరు సపోజ్ మీరే 2024లో వెహికల్ కొన్నారు, నేను చెప్పినట్టు ఇందాక 25కి ఇప్పుడు రెన్యువల్ చేసుకోవాలంటే నో క్లెయిమ్ బోనస్ ఎంత వస్తుంది? 20%. కానీ ఆన్లైన్లో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పైన 50% చూపిస్తుంది. ఓకే, డిఫాల్ట్గా 50% చూపించేస్తుంది. వీళ్ళు ఈ యాడ్ ఆన్స్ అన్ని యాడ్ చేసుకుంటారు మేము చెప్పినందుకు.
కానీ ప్రీమియం అనేది చాలా తక్కువ వస్తుంది. మేము అడుగుతాం నో క్లెయిమ్ బోనస్ ఎంత పెట్టారు అని అడుగుతాం. 50 పెట్టుకున్నాం అంటారు. 50 అని పెట్టుకోవద్దండి. నో క్లెయిమ్ బోనస్ 0తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ 0, సెకండ్ ఇయర్ 20, మీరేం క్లెయిమ్ పెట్టుకోకపోతే థర్డ్ ఇయర్ 25 అలా వెళ్తుందంటే లేదు నాకు ఎందుకు 50 ఇవ్వని అడుగుతారు. సో పాలసీ ఇష్యూ అవుతుంది, కానీ వితిన్ 1 వీక్లో మనకి మెయిల్ వస్తుంది, మీరు పాలసీ తప్పుగా ఇష్యూ చేయించుకున్నారు, దయచేసి అమౌంట్ కట్టండి లేదంటే మీ పాలసీ ల్యాప్స్ అయిపోతుందని ఉంటుంది. ఓకే. సో ఈ బెనిఫిట్స్ అన్నీ, ఈ క్లియర్ డిస్క్రిప్షన్ అనేది మన కస్టమర్కి మనం ఇస్తామండి. ఇక్కడ మనం స్టార్ పవర్స్లో ఏది ఇంపార్టెంట్, మాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది కావాలని సార్ మాకు ఈ యాడ్ ఆన్ పెట్టండి, ఈ యాడ్ ఆన్ పెట్టండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంత ఎక్కువ ఎందుకు, యాడ్ ఆన్స్ తీసేయండి మాకు ఏమొద్దని క్లెయిమ్ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఇప్పుడు మనం ఒక కొత్త కారు పర్చేస్ చేసాము, చేసిన తర్వాత ఎవరైతే మ్యాండేటరీ షోరూంలో ఇప్పుడు మనం అవును. ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి సార్ మీరు ఇక్కడే తీసుకోవాలి ఇన్సూరెన్స్ అని చెప్పి మ్యాండేటరీ అంటారు. అది అంటే మ్యాండేటరీయా సార్ ఇన్సూరెన్స్? లేదండి, ఐఆర్డీఏ రూల్స్ ప్రకారం కానీ మోటార్ యాక్ట్ ప్రకారం కానీ షోరూమ్ వాళ్ళే పాలసీ అమ్మాలని అయితే రూల్ లేదు. మనం ఎక్కడైనా Customer మన ఎక్కడైనా ఆన్లైన్లో interest- తీసుకోవచ్చు లేదా స్టార్ పవర్స్ కింద నుంచి అయినా తీసుకోవచ్చు. స్టార్ పవర్స్ నుంచి అయినా మనం ఎక్కడైనా నుంచి అయినా ఆ కస్టమర్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. ఓకే. తనకు ఆ రైట్ ఉంది, కానీ షోరూమ్ వాళ్ళు బెదిరియడం ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు మాకు. అవును సార్. కానీ ప్రీమియం అనేదండి, ఇప్పుడు మీరు ఒక టాటా ఎక్స్యూవీ, ఇప్పుడు మహీంద్రా ఎక్స్యూవీ 700 వెహికల్స్ వచ్చాయి, 1,20,000 ఇస్తున్నారు వాళ్ళు కొటేషన్. ఓకే. నేను 60,000కి ఇచ్చేస్తున్నాను టాటా ఏజీ నుంచి. మళ్ళీ యాడ్ ఫుల్ యాడ్ ఆన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ అన్ని ఇస్తున్నాను. వాళ్ళకి మాకున్న ఇష్యూస్ ఇదే నడుస్తుంది, మీరు ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారు. మేము కస్టమర్ సైడ్ నుంచి ఆలోచిస్తున్నాం, 90% డిస్కౌంట్ ఇచ్చి ఈ ప్రీమియంలో క్లోజ్ చేద్దామని ఆలోచిస్తున్నాం. వాళ్ళకి సాటిస్ఫాక్షన్. వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర చెప్పకపోతే మీకు క్లెయిమ్ రాదు, మేము క్లెయిమ్ చేయమని. అలాంటిది ఏమి ఉండదండి. ఎక్స్టర్నల్ సర్వేయర్ వస్తారు, క్లెయిమ్ ఉంటుంది. మన స్టార్ పవర్స్ నుంచి క్లెయిమ్ సపోర్ట్ కూడా మనం ఇస్తున్నాము. ఓకే. మన నెంబర్కి కాల్ చేస్తే క్లెయిమ్స్ విషయంలో ఎలా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సర్వేర్ని అసైన్ చేయడం కానీ, డాక్యుమెంట్స్ తీసుకోవడం కానీ, డాక్యుమెంట్స్ని కంపెనీస్కి పంపించడం కానీ, వెహికల్ పెట్టిన దగ్గర నుంచి అయిపోయేంత వరకు కస్టమర్కి మనం ఫాలోఅప్లో ఉంటున్నామండి. ఓకే. సో మనం ఆ బెనిఫిట్స్ అన్ని ఇవ్వడం వల్ల ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్తో మనకి బాగానే వర్కౌట్ అవుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారా వ్యూవర్స్, ఒక కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్ తీసుకోవటం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, ఈ యాడ్ ఆన్స్ అనేది బయట ఎక్కడ దొరకవు, మన స్టార్ పవర్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.